హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక 8 కోడిగుడ్లను వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్న విధంగా బ్రేక్ అయితే మనకి గుడ్డు అనేది బాగా ఉడికినట్టండి. ఇలా గుడ్లు చల్లారిన తర్వాత ఒలుచుకొని చిన్న కట్స్లా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనం ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి పేలకుండా ఉంటాయి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా కోడిగుడ్లు కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కోడిగుడ్లన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత అదే కడాయిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నట్టు 3 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నట్టు 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకుని టమాటో ప్యూరీని కూడా వేసుకొని మూత పెట్టుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా పెరుగు వేయడం వల్ల మనకి కర్రీ చల్లారిన తర్వాత నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా వాటర్ ఉడికిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి కోడిగుడ్డులను కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న సమయంలో మనం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే కర్రీ అనేది మాడిపోతుంది. అలా ఒక 5 నిమిషాలకి మనకి కర్రీలోని ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతేనండి, మనం ముందుగానే అనుకున్నట్టుగా రైస్లోకైనా బిర్యానీలోకైనా బెస్ట్ కాంబినేషన్. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చేయండి, దాంతో చేయండి.